అయితే నేను 40 సంవత్సరాలు అయింది సార్. ఈ నేను వచ్చినప్పుడు ఇదంతా కాలువలు. ఇటు సింధు హోటల్ దగ్గర కాలువ, అటు పూర్ణ టిఫిన్ సెంటర్ దగ్గర కాలువ. అసలు ఈ మంత్రులు కానీ ఎవడో కానీ పట్టించుకునే నాదుడు లేడు. ఇది వాటర్ ఎలా వస్తుందంటే నిజంగా ప్రజలంతా కూడా కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని వెళ్తారు, అలా ఉన్నది. భయంకరంగా చెరువులు ఇవన్నీ వర్షం వచ్చినప్పుడు అసలు వెళ్ళాం మనం, అంత ఘోరంగా ఉంటుంది. ఇలాంటి రోడ్లలో మంత్రులను నడిపించాలి. మంత్రులను నడిపిస్తే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఎంత ఘోరం అంటే. ఎవడో పట్టించుకోడు, ఏ ఎమ్మెల్యే పట్టించుకోడు, ఎవడో పట్టించుకోడు. అంత ఘోరంగా ఉంటాయి ఈ రోడ్లు, పరమ అసహ్యంగా ఉంటాయి. డ్రైనేజీలు పొంగుతాయి, ఏ నా కొడుకు పట్టించుకోడు. ఎంత బాధపడుతున్నారు ప్రజలు ఆలోచించాలి కదా. కొంచెం కూడా జ్ఞానం లేదా వాళ్ళకి? ఎంతవరకు వస్తాయి సార్ నీళ్ళు ఇక్కడ? అసలు మోకాళ్ళ వరకు వస్తాయి సార్, మోకాళ్ళ వరకు వస్తాయి. పట్టించుకునే నా కొడుకే లేడు ఇక్కడ. ఇంకా మోకాళ్ళ వరకు వచ్చేస్తాయి, డ్రైనేజీలు పొంగిపోతాయి. ఎంత ఘోరంగా ఉంటుంది, ఏ నా కొడుకు పట్టించుకోడు. ఎట్లుంటుంది ఇక్కడ వర్షం వచ్చినప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ వర్షం వచ్చినప్పుడు అయితే చాలా కష్టాలు పడతాం. ఇప్పుడు సపోజ్ అమీర్పేట నుంచి ఇక్కడ రావాలి, ఇప్పుడు కృష్ణనగర్కి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది. ఏ ఏరియా తీసుకున్న ఈ గల్లీ అని కాదు, పక్కన అటు మన వెంకటగిరి డౌన్లో నుంచి వచ్చినా కూడా అది కూడా సేమ్ ప్రాబ్లం. ఇక్కడైతే ఇక వర్షాకాలం అయితే వర్షం వచ్చినప్పుడు అయితే ఇది డ్రైనేజ్ నీళ్ళు వస్తాయి. ఇప్పుడు 24/7 నడుస్తూనే ఉంటాయి నీళ్ళు. మాకు బండ్ల మీద రావడం ఇబ్బంది అవుతుంది. 2-3 సార్లు కింద కూడా పడిపోయిన అక్కడ వర్షంలో చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు అందరికి కంప్లైంట్ ఇచ్చినాం, కార్పొరేట్ వాళ్ళందరికి చెప్పినాము. వాళ్ళు కూడా వస్తారు, చూసుకున్నారు, పోయారు. కానీ వాళ్ళు ఎటువంటి ఆన్సర్ లేదు, ఎటువంటి ఏం లేదు. అందరూ వస్తారు, చూసారు. మొన్న కూడా ఒకరు వచ్చి చూసిరు, చూసుకున్నారు, వెళ్ళిపోయారు. చేపిస్తాం అది ఇది అన్నారు, ఏం చేయించలేదు. సేమ్ ప్రాబ్లం అట్లనే ఉంది. అంటే రోడ్లు బాగాలేవంటారా అన్న? మీరు ఇప్పుడు పడిపోయినా అని చెప్పేసి అంటారు కదా, రోడ్లు బాగాలేవా? అసలు డ్రైనేజ్ సిస్టమ్ వల్ల పొంగిపొరలు ఎక్కువ, ఫ్లోటింగ్ ఎక్కువ అయిందంటారా? డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు, మెయిన్ పైప్ లైనే బాగాలేదు ఇక్కడ. మెయిన్ ఇప్పుడు వాటర్ అని ఇదనం కాదు, వర్షం అని కాదు. మీరు మిగతా టైంలో వర్షం లేనప్పుడు రండి, అప్పుడు కూడా సేమ్ ఇదే ఉంటుంది. డ్రైనేజ్ మొత్తం పొంగుతుంటుంది, వస్తుంటుంది. చూస్తుంటే అదే నీళ్ళు మీద పడుతుంటే, గలీజ్ నీళ్ళు మీద పడుతుంటే. ఒకసారి అయితే సీరియస్, నేను ఆఫీస్కి వెళ్తున్నా, డైరెక్ట్ ఆటో దన్న వెళ్ళిపోయింది, మీద పడిపోయింది నీళ్ళంతా, గలీజ్ నీళ్ళంతా మీద పడి మొత్తం బుడదంతా నా మీదనే ఉండే. ఏం చేస్తాం, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి మళ్ళీ మార్చుకోవాల్సి వచ్చింది. ఎంతమందికి ఎంతమంది చూసారు, అందరికీ తెలుసు. నా ఒక్కని కాదు, అందరూ తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళు, తిరిగేటోళ్ళు, వచ్చేటోళ్ళు, పోయేటోళ్ళకి అందరికీ తెలుసు. కానీ అదే ప్రాబ్లం ఉంది. వర్షం వచ్చినప్పుడు మీ ఏరియాలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు? వర్షం వచ్చినప్పుడు అయితే ఇది మెయిన్ ఇదే ప్రాబ్లం, మెయిన్ వాటర్. ఈ పక్క గల్లి అయితే మహాఘోరం, మోకాళ్ళ వరకు నీళ్ళు వస్తాయి. మోకాళ్ళ వరకు నీళ్ళు వస్తాయి. అక్కడ ఉన్న వాళ్ళు కూడా అదైపోతారు. ఆ కింద ఉన్న వాళ్ళు కూడా కష్టం, వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు రావడం చాలా కష్టం. ఈ పక్కన ఇంట్లోకైతే ఇంట్లోకి నీళ్ళే వచ్చేసి ఇంట్లోకి మొత్తం. ఈ ఇంట్లో నీళ్ళు, వాటరు, డ్రైనేజ్ వాటరు ప్లస్ ఇవి వర్షం నీళ్ళు మొత్తం అన్నీ ఇంట్లోకి వచ్చేస్తాయి. చాలా కష్టం అంటే చాలా కష్టం ఉంటుంది. ఇక వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు చూస్తారు, ఏం సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. వస్తురు, చూసుకుంటారు, వెళ్ళిపోతారు, వస్తురు, చూస్తారు, వెళ్ళిపోతారు. ఆ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ ఏరియా ఈ పరిస్థితి మాత్రం ఇంతే ఉంటుంది. వర్షం వచ్చినప్పుడు ఆ మాన్యువల్ డక్కన్ అనేది బయటకు వచ్చేస్తుంది, ఆ ఓవర్ఫ్లోకి బయటకు వచ్చేస్తుంది. డ్రైనేజ్ సిస్టమ్ అయితే బాగాలేదు ఇక్కడ. మెయిన్ వాటర్ వర్షాకాలం అనేది నార్మల్ టైంలో కూడా డ్రైనేజ్ ప్రాబ్లం కంపల్సరీ ఉంటుంది. రోజు 24/7 నడుస్తూనే ఉంటుంది. డ్రైనేజ్ నీళ్ళు కంపల్సరీ నడుస్తూనే ఉంటాయి. నార్మల్ వానాలకే మీరు ఇబ్బంది పడుతున్నారు, ఇంకా ఎక్కువ మోతాదులో వర్షం పడితే అసలు ఎలా ఉంటాయి అన్న సమస్యలు ఇక్కడ? ఇంట్లో నుంచి అయితే బయటకు రాలేము. ఎంత హాస్పిటల్ ఎమర్జెన్సీ ఎంత ఉన్న హాస్పిటల్ అయినా సరే, ఏదైనా సరే ఇంట్లోనే ఉండిపోవాలి. బయటికి కాలు తీసి కాలు బయట పెట్టడానికి రాదు. మన ఒక 1 వీక్ కింద వచ్చిన వర్షానికి ఇక్కడ ఉన్న గల్లీలో ఉన్న బైకులు, కార్లు అన్నీ కొట్టుకుని వెళ్ళిపోయినాయి. చాలా ఘోరం. అది పేపర్లో కూడా వచ్చింది, వీడియోలు కూడా, దాంట్లో కూడా వైరల్ దాంట్లో కూడా, సోషల్ దాంట్లో కూడా పెట్టారు. చాలా అంటే చాలా ఓవర్ఫ్లో చాలా ఎక్కువ వస్తుంది. పైనుంచి ఎక్కడి నుంచి మన చెక్ పోస్ట్ ఉన్న వాటర్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. నాకు తెలిసి నేను అక్కడికి ఎట్లైనా డైవర్ట్ చేయడం బెటర్. మొత్తం అక్కడి నుంచి నీళ్ళన్నీ ఇక్కడికి వచ్చి ఇక్కడ జామ్ అయిపోయి ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. దానికోసారి చూడమని చెప్తున్నాను అంతే.